కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రతి ఒక్క మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయాలి, ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలి. ఆ నియోజకవర్గాల్లో ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మేము సంక్షేమ పథకాలను అందించాలి, ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్లాలన్న ఒక ఉద్దేశంతో స్థానికంగా ఉన్న మా నాయకులు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రెండు మున్సిపాలిటీస్కి సంబంధించి ఏదైతే 30 కోట్ల నిధులు అనేటి కేటాయించడం జరిగింది. కేటాయించిన నిధులపైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్థానిక శాసనసభ్యుడు సిగ్గు శరం లేకుండా కేటాయించినప్పుడు కేటాయించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నేను కొట్లాడితే 30 కోట్ల నిధులు హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చినాయి అని చెప్పి భుజాలు దడుపుకుంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికన్నా మీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే మీరు కక్షతోటి ఆ నియోజకవర్గాలకి మీరు నిధులు కేటాయించలే. ఈరోజు ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందనే దానికి నిదర్శనం హుజరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో మా కాంగ్రెస్ శ్రేణుల విజ్ఞప్తి మేరకు 30 కోట్ల నిధులు ఈ రెండు మున్సిపాలిటీలకి కేటాయించడం జరిగింది. ఇప్పటికన్నా కౌశిక్ రెడ్డి పిచ్చోన్ లెక్క మాట్లాడు బంద్ చేసి ఏదైతే నియోజకవర్గ ప్రజల సమస్యల పైన వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని బురద జల్లే ప్రయత్నం, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళనివ్వకుండా ఏదైతే నా కొట్లాట వల్లనే వచ్చింది, నా వల్లనే వచ్చింది, నా అని చెప్పుకునే ఒక క్రమంలో హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నీ వైఖరి మార్చుకోకపోతే, నీ వైఖరి ఇదే రకంగా ఉంటే హుజరాబాద్లో ప్రజలు చాలా చైతన్యవంతులు, ఇక్కడ యువకులు ఏదైతే ఆవేశపరులు, నీ యొక్క వైఖరి మారకపోతే రేపు పొద్దున నువ్వు నియోజకవర్గాల్లో పర్యటిస్తే నేను చెప్పులతోటి, గుడ్లతోటి, టమాటాలతోటి ప్రజలు కొట్టి హుజరాబాద్కి వెలుగొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి స్థానిక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా.